సో మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఈ ల్యాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్మాస్ఫియరిక్ రీ ఎంట్రీ అన్నది వెరీ వెరీ క్రూషియల్. ఎందుకంటే భూ వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు ఆ వేడిని క్యాప్స్యూల్ తట్టుకోగలుగుతుందా లేదా, అలాగే ఆ వేడిని భరించి వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ డ్రాగన్ క్యాప్స్యూల్ సేఫ్గా ల్యాండ్ అవుతుందా లేదా అన్నది ఇక్కడ బిగ్ క్వశ్చన్. అందుకే అందరిలో కూడా ఇంత టెన్షన్ మనకు కనిపిస్తుంది. సో రవికిరణ్ గారు మీరు చెప్పాలి. సో ఈ అట్మాస్ఫియరిక్ రీ ఎంట్రీ అన్నది చాలా క్రూషియల్ ఇప్పుడు మనం చెప్తున్నట్టుగా. ఆ తర్వాత సేఫ్గా ల్యాండ్ అవుతుందా లేదా అన్నది గతంలో మనకు జరిగిన సంఘటనలు మైండ్లో పెట్టుకునే ఇప్పుడు అంతా ఇంత టెన్షన్ పడుతూ ఉన్నాం. దట్టు ఒకటి ల్యాండింగ్ గురించి మనం టెన్షన్ పడుతున్నాం, ఇంకోటి సునీత విలియమ్స్ హెల్త్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ముందుగా మనం అట్మాస్ఫియరిక్ రీ ఎంట్రీ గురించే మాట్లాడుకుంటే ఇప్పుడు ఉన్న కండిషన్ ప్రకారం వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? అంతా మనం అనుకున్నట్టుగానే ఉందా? మీరు అన్నట్టు లాస్ట్ మినిట్ ఏమన్నా ప్లాన్ బి అనుకున్నట్టుగానే ఉందండి. ఇప్పుడు చెప్పినట్టుగా సుడిగుండాలు కానీ, భారీ తుఫాన్లు కానీ, మెరుపులు కానీ, లేకపోతే మనకు ఉల్కలు అనేది ఉల్కపాతం జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అటువంటి ఏమైనా ఉన్నాయని కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి అటువంటి ఏం లేదు కాబట్టి ఇంకా బిఫోర్కే చేశారు. ఇక్కడ యాక్చువల్గా గమనించాల్సింది ఒకటి ఏంటంటే వీళ్ళు పోయింది బోయింగ్ స్టార్ లైనర్లో. ఆ క్యాప్సూల్ సిస్టమ్ పద్ధతి వేరు. ఇప్పుడు మనది ఫాల్కన్ పోయిన డ్రాగన్ సిస్టమ్ వేరు. వీళ్ళదేమో ల్యాండ్ మీద కావాల్సినటువంటిది సిస్టమ్ అది, కానీ ఇదేమో నీళ్ళలో సముద్రంలో పడేటువంటిది. కాబట్టి ఈ రెండింటిని వాళ్ళు రెడీ అయి ఉన్నారు ముందే, కానీ ఆ మార్పు జరిగిపోయింది ఇది ఆగిపోవటం వల్ల. కాబట్టి ఇక్కడ సార్ చెప్పినట్టుగా అది 2 కిలోమీటర్ల వేగం వరకు ఆ థ్రస్టర్ని పేల్చుకుంటూ అంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ పారాచూట్లతో ల్యాండ్ అవునప్పుడు ఇమ్మీడియట్లీ పడవల్లో వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికైతే ఈ క్షణం వరకు ఎటువంటి వాతావరణంలో ఎటువంటి ప్రమాద సూచికలు కానీ సముద్రంలో కానీ ఎక్కడ కూడా ఏం లేదు కాబట్టి సాఫ్ట్గా జరుగుతుంది. అందుకనే ప్రీఫోన్ చేశారు కొంచెం యాక్చువల్గా కూడా ప్రోగ్రామ్ కండిషన్స్ బాగున్నాయని ఇంకా ముందు జరగాల్సిన దాన్ని ప్రీఫోన్ చేసిపోయి తీసుకొచ్చారు. యాక్చువల్గా 19th తర్వాత బయలుదేరాలి, ప్రీఫోన్ చేశారు దాన్ని. యాక్చువల్గా 19th జరగాల్సిన దాన్ని ప్రీఫోన్ చేసి తీసుకొచ్చారు కాబట్టి వాతావరణం మంచిగా ఉంటేనే అంత డేస్ తీసుకుంటారు.